అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక న్యూ ఇయర్ వేడుకలకు నగర ప్రజలు సిద్ధమవుతున్న వేళ పోలీస్ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. ఈరోజు సాయంత్రం నుంచి హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ పోలీసులు కఠినపరమైన ఆంక్షలు విధించారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారులపై వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. ముఖ్యంగా వేడుకలకు వేదికయ్యే ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లోకి సాధారణ వాహనాలకు నో ఎంట్రీ ప్రకటించారు. భద్రతా కారణాల రీత్యా బేగంపేట్, టోలీచౌకి మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయాలని నిర్ణయించారు. అలాగే రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రైవేట్ బస్సులకు నగరంలోకి ప్రవేశం నిలిపివేయబడింది. ఇక విమాన ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పీవీ ఎక్స్ప్రెస్ వేపై ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. చెల్లుబాటు అయ్యే ఫ్లైట్ టికెట్ ఉన్న వారిని మాత్రమే ఈ మార్గంలో అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. వేడుకల పేరుతో అతి వేగంగా వాహనాలు నడపడం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈరోజు సాయంత్రం నుంచి నగర వ్యాప్తంగా వందలాది చోట్ల స్పెషల్ టీమ్స్ తనిఖీలు నిర్వహించనున్నాయి. ప్రయాణికులు ఈ ఆంక్షలను గమనించి పోలీసులకు సహకరించాలని, తమ ప్రయాణాలను ముందే ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, న్యూ ఇయర్ వేడుకలకు సర్వం నగర అధికారులంతా కూడా సిద్ధం చేసినట్టుగా ఇప్పటికే నిర్వహించినటువంటి మీడియా సమావేశాల్లో ఆ వివరాలను కూడా తెలియజేయడం జరిగింది. మద్యం సేవించి వాహనం నడిపి పోలీసులకు పట్టుబడితే మాత్రం ఈ న్యూ ఇయర్ సందర్భంగా 10,000 జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేసి వాహనాన్ని సీజ్ చేసి తిరిగి కుటుంబ సభ్యులపైన కూడా కేసు నమోదు చేస్తామంటూ కూడా అన్ని పోలీస్ కమిషనరేట్ జిల్లాలలో ఉన్నటువంటి పోలీస్ ఎస్పీలు కూడా ఈ విషయాన్ని కళాఖండిగా అఫీషియల్ గా ఒక నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. న్యూ ఇయర్ వేడుకలని ఎంజాయ్ చేయండి తప్ప ఆ ఎంజాయ్మెంట్ పేరుతో మద్యం సేవించి వాహనాలు నడిపి ఇతరులకు ఇబ్బంది కలిగించి అవతల వ్యక్తులు చనిపోవడానికి, గాయాల పాలవ్వడానికి కారకులు అవుతే మాత్రం డెఫినెట్ గా మీ పైన తీవ్ర చర్యలు ఉండబోతా ఉన్నాయి. 10,000 జరిమానా స్పాట్ లో చెల్లించడము, ఇమీడియట్ గా వాహనాన్ని సీజ్ చేయడము, మీ లైసెన్స్ రద్దు చేయడం లాంటి చర్యలు ఉంటాయి. ఈసారి మాత్రం ఉపేక్షించేదే లేదు. ఏ పొలిటికల్ పుత్రరత్నాలైనా, కూతురులైనా, ఏ రాజకీయ నాయకులైనా, సెలబ్రిటీలైనా మా తండ్రి ఈ హోదాలో ఉన్నాడు, మా ఫ్యామిలీ మెంబర్ ఈ హోదాలో ఉన్నాడంటే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. మద్యం సేవించి మాత్రం వాహనాలు నడపకండి అంటూ మాత్రం పోలీసులు గట్టిగానే హెచ్చరిస్తా ఉన్నారు. ఇప్పటికే పోలీస్ శాఖ అలర్ట్ జారీ చేసింది. 31st నైట్ అంటే ఈ రోజు నుంచి మొదలుకొని హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కఠినంగా ఉండబోతా ఉన్నాయంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే అలర్ట్ ప్రకటించడం జరిగింది. అర్ధరాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా నగరంలో అన్ని కూడళ్ల వద్ద, రహదారుల పైన కొన్ని వాహనాలను నియంత్రించబోతా ఉన్నాము. ముఖ్యంగా ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో సాధారణ వాహనాలకు నో ఎంట్రీ అంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు ప్రకటించడం జరిగింది. మద్యం సేవించిన తర్వాత ఎక్కువగా ఈ ట్యాంక్ బండ్ వైపు ఖాళీ ప్రదేశంగా ఉంటుంది, రోడ్లన్నీ ఫ్రీగా ఉంటాయని బైక్ స్టంట్స్ కొడుతూ, కార్లలో వెక్కిలి చేష్టలు చేస్తూ రోడ్డుపై వెళ్తున్నటువంటి అమ్మాయిల పట్ల పోకిరి చేష్టలకు పాల్పడుతూ ఉంటారు. కాబట్టి ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సాధారణ వాహనాలకు ఎంట్రీ లేదు అంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. భద్రతా కారణాల దృష్ట్యా బేగంపేట్, టోలీచౌకి మినహా నగరంలో అన్ని ఫ్లైఓవర్లను కూడా మూసివేస్తున్నట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా ప్రైవేట్ బస్సులను నగరంలోకి ప్రవేశం లేదు అంటూ కూడా పోలీసులు అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. పీవీ ఎక్స్ప్రెస్ హైవే పైన ప్రత్యేక మినహాయింపు, ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లాల్సినటువంటి రహదారి కాబట్టి ఎయిర్పోర్ట్ కి రాకపోకలే ఒక రద్దీ ఎక్కువగా ఉంటుంది. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ లో ఎలాంటి ఆంక్షలు లేవు అంటూ కూడా పోలీసులు క్లియర్ గా ఇవన్నీ తెలియజేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది, రోడ్లపైన న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు, సౌండ్ సిస్టమ్ ఎక్కువగా యూజ్ చేయకూడదు, అమ్మాయిల పట్ల అనుచితంగా అసభ్యకరంగా వ్యవహరించకూడదు, ఫ్యామిలీస్ ని డిస్టర్బ్ చేయకూడదు, న్యూ ఇయర్ పార్టీ ఎంజాయ్ చేసినట్టు చేసుకుని ఇంటికి వెళ్లిపోవాలా తప్ప ఎక్కడ కూడా మీరు ఆ ఉల్లంఘనకు పాల్పడితే ఈసారి కఠిన చర్యలు ఉండబోతా ఉన్నాయి. మీతో పాటు మీ తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేయబోతా ఉన్నాము. నగర ప్రజలందరూ పీస్ఫుల్ గా ఈ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోండి అంటూ కూడా పోలీస్ శాఖ అలర్ట్ ఇచ్చినట్టే ఇచ్చి దీనిపైన ప్రత్యేక మానిటరింగ్ కొనసాగుతా ఉంది. అన్ని కూడళ్ల వద్ద ప్రతి పోలీసు వీటిపైన దృష్టి పెట్టి ప్రతి వివరాలు సేకరిస్తారు, ప్రతి దృశ్యాన్ని వీళ్ళు రికార్డ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా రోడ్లపైన హంగామా చేసి, బైక్ స్టంట్స్ కొట్టి, మద్యం సేవించి వాహనాలు నడిపి, ఇతరుల పైన కేక్ విసిరేయడము, బీర్ బాటిల్స్
ఆ బీరుని వాళ్ళ పైన చల్లడము, విసరడము, బీర్ బాటిల్ ని పగలగొట్టడము, పబ్ లో న్యూసెన్స్ క్రియేట్ చేయడము, అమ్మాయి పట్ల అసభ్యంగా బిహేవ్ చేయడము, ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడ్డా అది పోలీసుల దృష్టికి వచ్చినా ఇమీడియట్ డైల్ 100 ద్వారా సమాచారం ఇవ్వండి. డైల్ 100 ద్వారా క్షణాల్లో అక్కడికి చేరుకొని ఎవరైతే ఆకతాయిలు ఈ హడావిడి హంగామా చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షిస్తామంటూ కూడా హైదరాబాద్ నగర పోలీసులు ఇప్పటికే అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే రవితేజ, ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నటువంటి ఈవెంట్ ఆర్గనైజర్లు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఇక వ్యక్తిగతంగా హౌస్ పార్టీలు చేసుకునే వారు కావచ్చు, పోలీసులు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ఈవెంట్ ఆర్గనైజర్లకు, పబ్ నిర్వాహకులకు, హోటల్, రెస్టారెంట్, రిసార్ట్స్, ఫామ్ హౌస్లకు అందరికి కూడా మీరు నిర్వహించేటువంటి ఈవెంట్ ఎంట్రీ నుంచి మొదలుకొని ఎగ్జిట్ అయ్యేంత వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వాలి. సీసీటీవీ కెమెరాలు లేకపోతే మేము అనుమతి ఇవ్వము. మీరు అలాంటి పార్టీలను ఎంకరేజ్ చేయకండి, అలాంటి పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో జరపకూడదు అంటూ కూడా హోటళ్లకు, యజమానులకు, పబ్లకు అంతా కూడా ఇప్పటికే పోలీసులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి క్లియర్ గా తెలియజేయడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారంగానే ఫామ్ హౌస్, పబ్బులు, రిసార్ట్లు, హోటళ్లు, మీరు ఇండివిజువల్ గా పార్టీలు చేసుకున్నా, మీరు కమ్యూనిటీ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ లో, ఇండివిజువల్ విల్లాస్ లో చేసుకున్న, గేటెడ్ కమ్యూనిటీలో చేసుకున్న ప్రతి దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వాలి. అవతల వ్యక్తులు, అన్నోన్ పర్సన్స్ ఎవరిని కూడా పార్టీలోకి ఇన్వాల్వ్ చేయకూడదు. ఖచ్చితంగా టికెట్స్ ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే లోపలికి అనుమతించాలి. ఏదైనా గొడవ వాతావరణం కనిపిస్తే వారితో గొడవ పడకుండా ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చి పిలిపియాలి. అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైతే మద్యం సేవించి ఆ వాహనాలు నడిపే వారు ఉన్నారో వాళ్ళకు ఆల్టర్నేట్ గా డ్రైవర్లను కూడా ఏర్పాటు చేయండి. ఈ క్యాబ్స్ ని కూడా ఏర్పాటు చేయండి. అమ్మాయిలకు ప్రత్యేకమైనటువంటి భద్రత ఏర్పాటు చేయండి. ఎవరి పైన దూసుకొచ్చి ప్రయత్నం చేసినా, మిస్బిహేవ్ చేసినా, మీడపడే ప్రయత్నం చేసినా, వెక్కిలి చేష్టలు చేసినా, అమ్మాయిలని టచ్ చేసే ప్రయత్నం చేసినా ఇది డైల్ 100 కి సమాచారం వచ్చినటువంటి వెంటనే యువకుల పైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ హైదరాబాద్ పోలీసులతో పాటు ట్రై కమిషనరేట్ పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ గైడ్ లైన్స్ పాటిస్తే ఎలాంటి కేసు నమోదవ్వకుండా ఈసారి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధిలో పీస్ఫుల్ గా ఈ వేడుకలు జరిగేటువంటి అవకాశం ఉంది. 0 FIR, ఎలాంటి టాలరెన్స్ లేకుండా ఈసారి వేడుకలని జరిపేటువంటి ప్రయత్నాలు తెలంగాణ పోలీస్ శాఖ జరుపుతా ఉంది. నగర ప్రజలందరూ కూడా సహకరించి పోలీసులకు సమన్వయంగా సహకరిస్తూ ఈ వేడుకలను ముందుకు జరపాలంటూ కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.